ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోనైతే మనకి నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు ఏ విధంగా మనకి దర్శనమిస్తారో, అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి అన్నీ కూడా తెలుసుకుందాము. మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నవరాత్రి వీడియోస్ కోసం, డివోషనల్ వీడియోల కోసం. ముందుగా అయితే అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలండి. నవరాత్రుల్లో 6వ రోజు అంటే 2024 మంగళవారం అక్టోబర్ 8వ తేదీన మనకి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం క్షీరాన్నం, పూర్ణాలు. తెల్లని కలువ పూలు ఉంటే అమ్మకి ఈరోజు సమర్పిస్తే చాలా మంచిదండి. గులాబీ వర్ణం చీరలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇక ఈరోజు ఉల్లిపాయని అస్సలు తినకూడదు. ఉల్లి వెల్లుల్లి ఇటువంటివేవి కూడా స్వీకరించకూడదు. ఐశ్వర్య ధన ప్రాప్తి. ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే ఎవరికైతే ధనం లేదు, ఆర్థికంగా బాగాలేదు అనుకునే వాళ్ళకి అమ్మవారు ఐశ్వర్యాన్ని ప్రసాదింపచేస్తారు. ఈరోజు ఎవరికైనా ధనం సహాయం చేయడం కానీ, దక్షిణ రూపంలో ఇవ్వడం కానీ చేస్తే చాలా మంచిది. ఓం శ్రీం హ్రీం ఐం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని అమ్మవారికి జపించాలి. లేదు అంటే శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని అనుకుంటే సరిపోతుంది. ఈరోజు కూడా ముందు రోజు పెట్టిన నిర్మాల్యాలన్నీ తీసేసానండి. నిర్మాల్యాలన్నీ తీసేసి మంచిగా అమ్మవారి దగ్గర అత్తరు పచ్చకర్పూరంతో సుగంధభరితంగా పీఠం అంతా కూడా జల్లుకొని దీపారాధనకి దీపపు కుందులు సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా విఘ్నేశ్వరుని పెట్టుకొని కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను. ఇక అమ్మవారిని అయితే ఈరోజు తమలపాకులు వేసి పెట్టుకుంటున్నానండి. తమలపాకులు ఐశ్వర్యప్రదం అంటారు కదా, ఈరోజు నాకైతే దొరికాయి. తమలపాకులతోనైతే నేను ఈరోజు అమ్మవారిని పెట్టుకున్నాను. మనకి ఏమి దొరికితే వాటితోనే పూజ చేసుకోవచ్చండి. ఇవే ఉండాలని ఏమీ లేదు. ఈ నైవేద్యాలే చేయాలి, ఈ చీరే కట్టాలి, ఇలాంటివి ఏవీ లేవు. అవన్నీ కూడా మనం పెట్టుకున్నవే. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మంచిగా ఆరాధించుకోవచ్చు. అయితే చూస్తున్నారు కదా, ఇప్పుడు ముందుగా దీపారాధన చేసుకొని దీపలక్ష్మికి నమస్కరించుకొని మంచిగా పుష్పాలను పెట్టుకోవాలి. తర్వాత విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరునికి పంచోపచార పూజ, వీలైతే షోడశోపచార పూజ ఏదైనా చేసుకోవచ్చండి. తర్వాత మనం అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. స్వామివారికి మంచిగా ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించి మంగళహారతి ఇచ్చి మంత్రపుష్పం వేసి నమస్కరించుకోవాలి. తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి తప్పులు చేసినా క్షమించు తండ్రి. ఈ నవరాత్రులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేలాగా ఆశీర్వదించమని కోరుకోవాలి. ఈరోజు పూర్ణాలు చేశాను కదండి, స్వామివారికి కూడా పటికి పూర్ణము నివేదన అయితే చేశాను. ఇవే చేయాలని లేదండి, అమ్మవారికి మీరు పటికి బెల్లం అరటిపళ్ళు ఏం పెట్టినా సరే పర్వాలేదు. మనకు కలిగిన వాటిలో ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే స్వామివారికి మంచిగా మంగళహారతి ఇచ్చి మనం కూడా మంగళహారతి తీసుకోవాలి. మంత్రపుష్పాన్ని సమర్పించి నమస్కరించుకొని మంచిగా ముమ్మార్లు యథాస్థానం ప్రతిగత్యతే అని కదుపుకొని అప్పుడు అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. అమ్మవారికి కూడా ముందుగా నేను కామాక్షి దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. కామాక్షి దీపాన్ని వెలిగించుకొని ఈరోజు కావాలి అంటే మీరు మంచిగా ఇంకా దీపాలు ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్గానే చేసుకున్నాను అన్నమాట. కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నాను. సాయంత్రం అయితే ఉప్పు దీపారాధన చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే మీరు కూడా ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి దగ్గర ఉప్పు దీపారాధన అయితే సాయంత్రం అయితే చేసుకోండి, చాలా మంచిది. ఈరోజు అదేవిధంగా ద్వారలక్ష్మి పూజ ఖచ్చితంగా సాయంత్రం సమయంలో ద్వారలక్ష్మి పూజనైతే చేసుకోండి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు సంచరిస్తూ ఉంటారు. ఎవరి ఇల్లు అయితే లక్ష్మీప్రదంగా ఉంటుందో వాళ్ళ ఇంటికి వస్తారు అంటారు. ద్వారలక్ష్మి పూజ అంటే అవి పెట్టి ఏం అవసరం లేదండి. అందంగా ముగ్గులు వేసుకొని మంచిగా గడపకి పసుపు కుంకుమ భుజించి మంచిగా బొట్లు పెట్టుకొని ఒక 2 పుష్పాలు గడపకి సమర్పించి మనం పూజ చేస్తాం కదా, ఆ సమయంలోనే గడపకి కొంచెం ధూపం వేయండి, సరిపోతుంది. ఇలా చేసుకుంటే సరిపోతుందండి. వీలైతే ఒక దీపం వెలిగించండి గడప దగ్గర, ఇంకా మంచిది. అలా ద్వారలక్ష్మి పూజ చేస్తే సరిపోతుంది. ఇక సాయంత్రం కూడా త్వరగా లైట్లు అవి వేసుకుంటే చీకటి ఉండకూడదు అంటారు కదా, అందువల్ల మంగళవారం రోజు చాలా మంచి రోజు. ఇక అమ్మవారికి అయితే
పూజ అయితే చేసుకుంటున్నాను. ముందుగా అమ్మవారికి పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ చేసుకుంటాము. చూసుకొని అమ్మవారికి వస్త్రము అన్నీ కూడా సమర్పించిన తర్వాత ధూపాన్ని చూపించి ఇక్కడైతే నేను అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను. అష్టోత్తరానికి నా దగ్గర గులాబీ పూలు అయితే ఉన్నాయి. పన్నీర్ గులాబీలతోనైతే పూజ చేస్తున్నాను. వీటితోని వీలైన నామాలు చదువుకొని అనంతరం మనం చిట్టు గాజులు కానీ లేదా ఎర్రని అక్షంతాలు కానీ లక్ష్మీ కవ్వలు కానీ ఇలా ఏవైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడ రేఖ మందారాలు కూడా అమ్మవారికి కొన్ని గులాబీ రంగులో ఉంటే అవి కూడా సమర్పించాను. మన వీలుని బట్టి మనకి ఏవి ఉంటే అవి పెట్టుకోవచ్చు. తెల్లని కలువ పువ్వు ఎలాగా లేదు కదా అని తెల్లని కుసుమాలతో అమ్మవారిని అందంగా అలంకరించుకున్నాను. అమ్మవారికి ధూపాన్ని చూపించి ఇల్లంతా ధూపం వేస్తే చాలా మంచిది. ఈరోజు కస్తూరి అగరబత్తి ఉన్నట్టయితే వెలిగించండి. ఇంట్లో చాలా సుగంధభరితంగా ఉంటుంది. లేదు అంటే నార్మల్ అగరబత్తి కూడా వెలిగించుకోవచ్చు. అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకోవాలి. తాంబూలంలో 2 పళ్ళు లేదా 2 ఎండు ఖర్జూరాలు పెట్టి 2 తమలపాకులు 2 వక్కలు పెట్టి కూడా సమర్పించవచ్చండి. పళ్ళు ఉంటే పళ్ళు పెట్టవచ్చు. బ్లౌజ్ పీస్ ఉంటే అంటే మన వీలుని బట్టి తాంబూలం సమర్పించవచ్చు. తాంబూలం అంటే ఇవే ఉండాలని ఏమీ లేదండి. 2 తమలపాకులు 2 వక్కలు 2 ఎండు ఖర్జూరాలు ₹1 చిల్లరి నాణాము అమ్మవారికి సమర్పించినా సరిపోతుంది. ఈరోజు నా శక్తి కొలది నేను కొంచెం పూర్ణాలు చేశాను. అదేవిధంగా అమ్మవారికి పాలతో చేసిన పాయసాన్ని చేశాను. ఒక పండు కూడా నివేదించాను. చెప్పాను కదా 9 రోజులు నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి. ఎందుకంటే ముందుగానే తెచ్చి పెట్టుకున్నాను అమ్మవారికి. సంవత్సరానికి ఒక్కసారి కదా నవరాత్రులు వచ్చేది. అందులోని 9 రోజులు కొడదామని 9 రోజులకి నేను కొబ్బరికాయలు అయితే పెట్టుకున్నాను. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. మధ్య మధ్య పానీయం నీళ్ళను కూడా సమర్పించాలి. పూజలంటే ఇవన్నీ ఉండాలి అని ఏమీ లేదండి. 2 పుష్పాలు వేసి అక్షంతాలతో కూడా పూజ చేసుకోవచ్చు. మనసులో భక్తి అనే భావన ఉంటే సరిపోతుంది. ఇవి అవి అలంకరణ అన్నీ కూడా మన కళ్ళ కోసమే కానీ అమ్మ ఇవన్నీ కోరుకోదు. మనసులో నిస్వార్థమైన భక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళనే అమ్మ అనుగ్రహిస్తుంది. అమ్మవారికి మంగళహారతి అయితే ఇచ్చానండి. హారతి మనం కూడా కళ్ళకద్దుకొని అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించి నమస్కరించుకోవాలి. అపరాధ మంత్రం కూడా చదువుకోవాలి. అంటే తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేస్తే క్షమించమని కోరుకోవాలి. ఇంతేనండి నవరాత్రిలో 6వ రోజు పూజా విధానం. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.